ది ఫ్యూచర్ ఆఫ్ అవర్స్. బ్రహ్మానందం ఒకప్పుడు కాలేజీలో లెక్చరర్. కాలేజీలో లెక్చరర్ అవడానికి నేను పడిన నా కేవలం టు కేమ్ హియర్, ఇక్కడికి రావడానికి నేను కారణం ఏంటంటే, చాలామంది చదువుకోవడానికి కానీ ఫైనాన్షియల్గా, క్యాష్ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు చాలామంది. వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్, అనే గమ్యం మనకు ఉన్నప్పుడు యూ షుడ్ లవ్ ది గోల్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ లవ్ ది పాత్ ఆల్సో. గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి. మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. ఒకప్పుడు మై ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు ఏ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. వెరీ పూర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ బ్లెస్డ్ విత్ 6 kids and 2 daughters. ఆయన అప్పుడు చదివించాలంటే ఆ రోజుల్లో చాలా కష్టపడేవాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు పే ది ఫీ, చదువుకోవడానికి కావాల్సినది చేయడానికి. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు ఎంత కష్టపడాలో తెలుసు. అయినా నేను నా డెసిషన్ ఈజ్ ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ కాస్ట్, ఎలాగైనా కానీ కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే, ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు తప్ప. డబ్బు లేదు అంటే, డబ్బు లేని వాడిని చూడండి, అసలు ఆ పదంలోనే ఎంత తేడా ఉంటుందంటే, డబ్బు లేని వాడిని పేదవాడు అంటారు, డబ్బున్న వాడిని ధనవంతుడు అంటారు. స్వర్డింగ్లోనే తేడా ఉంటుంది, సౌండింగ్లో తేడా ఉంటుంది. అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి, అంబేద్కర్. ఇవాళ మనకున్నటువంటి వాళ్ళల్లో ఆయన ఎవరు, మన అబ్దుల్ కలాం. వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాడు. అక్కడ రైల్వే స్టేషన్లో ఛాయ్ నమ్ముకుని పైకి వచ్చింది వాళ్ళ మోడీ. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. దేర్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు. అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన కంట్రీలో, మన దేశంలో. అది ఒక రామకృష్ణ పరమహంస కావచ్చు, ఒక వివేకానంద కావచ్చు, లేకపోతే ఒక చిట్టి కృష్ణమూర్తి కావచ్చు. ఇలాంటి వాళ్ళందరూ దేర్ ఆర్ గ్రేట్ ఫిలాసఫర్స్.